హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్కెట్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. మనం ఈ ఇండికేటర్స్ ఒకసారి మీకు పెట్టి చూపించడం కోసం వీక్లీ లెవెల్స్ కోసం చూస్తున్నాను అన్నమాట. ఈ మన వీక్లీ లెవెల్స్ అండి. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం జరిగింది, మార్కెట్ గ్యాప్ అప్ అయ్యింది. మార్కెట్ సస్టైన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి ఈ లెవెల్ని టచ్ చేసింది. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయితే మార్కెట్ ట్రావెల్ ఎక్కడ చేస్తుంది అంటే కింద ఉన్న లెవెల్ చూసారా, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. రేపు ఈ లెవెల్ అనేది టచ్ అయిపోతుంది. కొద్దిగా పెండింగ్ ఉంది లెవెల్. మార్కెట్ ఈ దగ్గర నుంచి ఎక్కడికి క్లియర్గా మనకి మార్కెట్ ఈ ప్రైస్ పైన ఎలా పోయిందంటే కిందకి ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి వస్తుంది. క్లియర్ కట్ మంచి పాయింట్స్ అనేవి మనం పట్టుకోవడానికి మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ అయింది, పైకి పెరిగింది. ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది, మనం సిఈ ఎక్కడి నుంచి చేసాం, పిఈ ఎక్కడి నుంచి చేసాం అని క్లియర్గా మనకి మన సబ్జెక్ట్ అనేది చెప్తుంది. స్టాక్ మార్కెట్లో మీరు ఇంకా ఇబ్బంది పడుతూ, ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ, ఇంకా డబ్బులు పోగొట్టుకుంటూ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సబ్జెక్ట్ అనేది 100% ఉపయోగపడుతుంది. మార్కెట్ మనం చూసే విధానం పూర్తిగా మారిపోద్ది. మనలో ఉన్న భయం, ట్రేడ్ చేసేటప్పుడు సైకాలజీ పరంగా మనం చాలా బలంగా ఉండాలి అని చెప్తారు. మెయిన్ సైకాలజీయే స్టాక్ మార్కెట్లో పనిచేస్తుంది. దాన్ని జయించడం అనేది మామూలుగా చాలా కష్టం. బయట ఉన్న థియరీలు బేస్ చేసుకుని ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ సైకాలజీ వల్ల చాలా ఇబ్బంది పడిపోతారు. దాన్ని 1:2, 1:3 అని చెప్తూ ఉంటారు. అదేం లైవ్ మార్కెట్లో పని అవ్వదు. దానివల్ల మీరు ఎమోషనల్గా గురై మీ మైండ్ సెట్ అనేది ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ లాసుల్లోకి వెళ్తారు. నేనేమీ చేయలేకపోతున్నానే అనే ఒక ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. కానీ మార్కెట్ని సులువుగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని స్టెప్స్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. అది ఈజీగా మనకు అర్థమైపోతుంది. మార్కెట్ ఏంటి, వీక్లీ లెవెల్స్. ఈ వీక్లీ లెవెల్స్ మార్కెట్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక లెవెల్ అనేది మనకి పూర్తిగా ఒక వ్యూ ఉంటుంది. అంటే మార్కెట్లో ఎన్ని పాయింట్లు మూవ్ అయ్యే అవకాశం ఉంటుందని మాకు ఐడియా తెలుస్తుంది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి రిజెక్షన్ అయితే ఎక్కడికి వెళ్ళింది చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్ళిందా. మళ్ళీ మార్కెట్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుందా. అంతకుముందు గతంలో ఏం జరిగింది చూడండి, సేమ్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడి నుంచి కిందకు వచ్చింది. మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి కిందకు వచ్చింది. ఈ వీక్ అంతా ఇక్కడ వరకు ఈ లెవెల్స్ అనేవి ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. అంటే ఈ వీక్ అంతా మార్కెట్ ఏం జరుగుతుందో మనకి క్లియర్ కట్ ఒక డైరెక్షన్ అనేది ఐడియా ఉంది. ఈ ప్రైస్ బ్రేక్ అవ్వాలా, ఇక్కడి నుంచి బయర్స్ ఏం జరిగారు, పైకి తీసుకెళ్ళారు, ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. ఇప్పుడు మార్కెట్ మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ ఎంతసేపు సస్టైన్ ఎందుకు అయిందంటే ఇక్కడ మనకి ఒక క్రూషియల్ పాయింట్ జనరేట్ అవుతుంది. డైలీ మార్కెట్లో ఒక క్రూషియల్ పాయింట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ క్రూషియల్ పాయింట్ పైన ఉన్నంతసేపు మార్కెట్ ఎగ్జాక్ట్గా మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి కిందకు వచ్చి దాన్నే సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది ఈ లెవెల్ని టచ్ చేసింది. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా రివర్సల్ అవుతుందంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. మనకి ఇందులో సెల్ సిగ్నల్స్, బై సిగ్నల్స్, మార్కెట్ ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది ఏంటన్నది క్లియర్గా మన డైలీ ఇంటర్డే ఇండికేటర్లో మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు వీక్లీ లెవెల్ చూశారు కదా, ఇవాళ మార్కెట్ ఏం జరిగిందో మంచి పిఈ ఎంట్రీ, మంచి సిఈ ఎంట్రీ దొరికింది మనకి. ఇప్పుడు మనకు ఒకసారి వీక్లీ లెవెల్స్ ఆపేసుకొని ఒకసారి మనం క్రూషియల్ పాయింట్ ఆన్ చేసుకుందాం. ఇది నేను చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా మార్కెట్ ఏం జరిగింది చూడండి. ఈ క్రూషియల్ పాయింట్ పైన సస్టైన్ అయింది మార్నింగ్. ఎప్పుడైతే సస్టైన్ అయ్యి ఇక్కడ మనకి ఇక్కడ పడుతుందో ఎక్కడి నుంచి మన సిఈ ఎంట్రీ మంచి పాయింట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే కూడా మన టార్గెట్ లెవెల్ ఉంటుంది. ఈ మార్కెట్ ఇక్కడ ఎక్కడి వరకు పెరుగుతుంది అని ఈ టార్గెట్ ఎగ్జాక్ట్గా 24,184 దాకా వెళ్ళిందండి. ఓకేనండి, ఎగ్జాక్ట్ టార్గెట్ ఇక్కడ మనకు ఉంటుంది లెవెల్స్, డైలీ లెవెల్స్లో.
ఓకేనండి. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి ఎప్పుడైతే క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయిందో ఒక ప్రైజ్ ఉంటుంది, ఆ ప్రైజ్ లోపల క్లోజ్ అయితే మళ్ళీ మనకి చూడండి ఎగ్జాక్ట్గా క్రూషియల్ పాయింట్కి వచ్చింది. ఎప్పుడైతే క్రూషియల్ పాయింట్ బ్రేక్ అయిందో మార్కెట్ చూడండి మంచి ఫాల్ అనేది జరిగింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, క్రూషియల్ పాయింట్ సపోర్ట్కి వెళ్ళి మార్కెట్ కిందకు వచ్చింది. పిఈ డైరెక్షన్ అంటే క్లియర్గా మార్కెట్ ఏం జరుగుతుంది, ఇంత ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ మనకు తెలుస్తుంది. మార్కెట్ ఈ లెవెల్ ఇక్కడ ఉంటే, క్రూషియల్ పాయింట్ ఇక్కడ ఉంటే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని మనం ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, దీని కింద మన ఎస్ఎల్ ఉంటుంది, ఇలా ఉంటుంది. మార్కెట్ ఎక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఎక్కడి నుంచి పిఈ ఎంట్రీ ఉంటుంది, దీనిపైన మన ఎస్ఎల్ ఉంటుంది. ఈ ఓవరాల్ కంటిన్యూ దీన్ని ర్యాలీని మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి ఏంటి అన్నది మీకు క్లియర్గా అప్పుడు ఇది క్రూషియల్ పాయింట్. ఓకేనండి. ఇందాక మీకు వీక్లీ లెవెల్స్ చూపించాను, ఇప్పుడు క్రూషియల్ పాయింట్ చూపించాను. క్రూషియల్ పాయింట్ ఆపేసి మీకు ఇప్పుడు డైలీ లెవెల్స్ ఆన్ చేస్తాను. డైలీ ఓకేనండి. చెప్పానుగా ఇక్కడ మనకు లెవెల్ ఉంటుందని క్లియర్గా ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది క్యాండిల్, దీనిపైన అసలుతో మనం పిఈ ఎంట్రీ ఇక్కడి నుంచే కన్ఫర్మేషన్ క్లియర్గా మీకు ఫియర్ లేకుండా మీకు ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత చూడండి ఏం జరిగిందో. ఇది పూర్తిగా మీకు మారిన తర్వాత ఇంకా మీకు వెనక్కి తిరిగే పని చూడండి, ట్రెండ్ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిన తర్వాత మీరు పిఈ ఎంట్రీ పెడితే క్లియర్ కట్ డైరెక్షన్ అనేది మీకు పిఈ సైడ్ ఉంటుంది. అంటే మార్కెట్ డైరెక్షన్లోనే ట్రేడ్ చేయడం, ఆ ట్రేడ్లో మీరు ఎంతసేపు ఉండాలి, టార్గెట్ ఎక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఎక్కడి వరకు వస్తుంది. అంటే మార్కెట్ ఎన్ని పాయింట్లు ఇస్తే అన్ని పాయింట్లు క్యాప్చర్ చేయగలరు. మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఆప్షన్ బయింగ్లో డబ్బులు సంపాదించడం కష్టం అంటారు, కానీ చాలా ఈజీ. అది ఎలాగా, సబ్జెక్ట్ తెలుసుకోవాలి. సబ్జెక్ట్ అంటే బయట ఉన్న పిచ్చి సబ్జెక్టులు, పనికిమాల సబ్జెక్టులు కాదు. నేను ఇలాగ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. దానివల్ల ఇటు పరిస్థితుల్లో ఏమి అవ్వదు, సక్సెస్ అవ్వడం అనేది జరగని పని. మీరు ఇంకా నేను ఏం చేయాలో నాకు పాలుపోవట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఎవరికన్నా ఈ సబ్జెక్టు 100% ఉపయోగపడుతుంది. ఒకటే సబ్జెక్టు. ఏం జరిగింది, ఇది ఎప్పుడు ఇవాళ జరిగింది. నిన్నటి వీడియో చూసారా, నిన్నటి వీడియో నిన్నేం జరిగింది, సేమ్ సినారియోనా. నిన్న మంచి డబ్బులు ఇచ్చింది, ఇవాళ మంచి డబ్బులు ఇచ్చింది. పెరిగినా ఎక్కడి వరకు పెరుగుద్దో మనం తీసుకుంటాం. సేమ్ సినారియో కదా నిన్న కూడా. ఇక్కడ చూడండి సేమ్ సెల్ ఇచ్చింది, ప్రైస్ బ్రేక్ అయింది, ఎక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటాం, ఇది మారింది, పిఈ పెట్టాం, మంచి ప్రాఫిట్. మళ్ళీ సేమ్ సెల్ ఇచ్చింది, మారింది, పిఈ పెట్టాం, మంచి ప్రాఫిట్. అంటే మీరు ఎంత పర్సంటేజ్ సంపాదించగలరు. ఈ స్టాక్ మార్కెట్లో వచ్చిన డబ్బులు ఎందులోని రావు. మీరు 15,000కి 20,000కి నెల జీతాలకి చేసేవాళ్ళు కొద్దిగా ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే స్టాక్ మార్కెట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఇది ఒక బిజినెస్, ప్రొఫెషనల్ బిజినెస్ని బిజినెస్లా చేయాలి, గ్యాంబ్లింగ్లా కాదు. ఈ బయట థియరీలు, క్యాండిల్స్, ప్యాటర్న్స్, ప్రైజ్ యాక్షన్లు, ఐసీటీలు, ఎస్ఎంసీలు, ఫేర్ వాల్యూ గ్యాప్లు, ఇలాంటి ఓఏ చేంజ్లు, ఓఏ డేటాలు, వీటితో ఏమీ పని లేదండి. మార్కెట్ ఏం జరుగుతుందో మీ కళ్ళ ముందు కనబడుతుంది, మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తాయి. ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో మీకు తెలుస్తుంది. టార్గెట్స్ మార్కెట్లో ఆ ట్రేడ్లో మీరు ఎంతసేపు ఉండాలో మీకు తెలుస్తుంది. అప్పుడు ఈజీగా మనీ అనేది అర్న్ చేయొచ్చు. ఏదన్నా ఒక బిజినెస్ పెట్టాలంటే మీకు లక్షల్లో పెట్టుబడి కావాలి. దీంట్లో మీరు ఒక లాట్ కొనుక్కునే డబ్బులు ఉంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎక్కడున్నా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. నా జీవితంలో నేనేమి చేయలేనేమో, నేనేమీ సంపాదించలేనేమో, నా పరిస్థితి ఏంటి, ఈ చుట్టూ ఉన్న పరిస్థితిని ఎలా జయించాలి, నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, ఏ బిజినెస్ పెట్టినా లాసే అవుతుంది, ఎన్నాళ్ళు ఒకటి చేతి కింద పని చేస్తాం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటే ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. కంపల్సరీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇవి వస్తాయి. ఏం చేద్దామన్న దారి కనబడదు, అంత అంధకారంగా ఉంటుంది. ఎందులో పెట్టినా వస్తుందో లేదో తెలియదు, నమ్మకం లేదు, 100% గ్యారంటీ లేదు. ఏ బిజినెస్ కూడా గ్యారంటీ లేదు. కానీ బ్లేమ్ చేసేది మటుకి స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బులు పోతాయని స్టాక్ మార్కెట్ని బ్లేమ్ చేస్తారు. కానీ ఎందుకు పోతాయి, స్టాక్ మార్కెటే కాదు, మీరు ఏ బిజినెస్ పోయి చేసినా డబ్బులు పోతాయి. ఆ బిజినెస్ గురించి తెలుసుకోకుండా, దాని గురించి నాలెడ్జ్ లేకుండా చేస్తే ఎందులోనైనా డబ్బులు పోతాయి. కాకపోతే ఇంకొక ఎవడో చెప్పని విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్లో కంటే బయట ఉన్న బిజినెస్లోనే డబ్బులు ఎక్కువ పోతాయి. ఓకేనండి. స్టాక్ మార్కెట్ మీకు బయట ఏదన్నా బిజినెస్ చేయాలంటే వెంటనే మీ క్యాష్ని డబ్బు రూపంలో ఉంటే అవ్వదు.
దాన్ని వస్తు రూపంలోకి మార్చాలి. ఎప్పుడైతే వస్తు రూపంలోకి మార్చారో మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కొనాలి, దానికి కావాల్సిన సరంజామా కొనాలి. అదంతా ఏమవుతుంది, డబ్బు వస్తువు రూపంగా మారిపోద్ది. ఎప్పుడైతే డబ్బు వస్తు రూపంగా మారిందో దాని వాల్యూ పడిపోద్ది. దానికి ఎప్పుడైతే మీరు ఫర్నిచర్ కానీ ఏదన్నా కొన్నా సరే మీ డబ్బు వాల్యూ పడిపోద్ది. రేపు పొద్దున్న అమ్మితే రీసేల్ వాల్యూలో సగం పోద్ది. ఓకేనండి, ఫస్ట్ అయిపోద్ది. ఆ బిజినెస్ రన్ అయితే మీకు ఏదో పర్సంటేజ్ మీ జీతం వచ్చినట్టు వస్తుంది. కానీ స్టాక్ మార్కెట్లో అలా కాదు, అంతకు మించి ఉంటుంది. కానీ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీకు ఇబ్బంది లేకుండా నేను ఆ సబ్జెక్ట్ని ఇండికేటర్స్ రూపంలో డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. రివర్సల్ ఇండికేటర్, మార్కెట్ ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, మార్కెట్ ఎక్కడి నుంచి పడుతుంది, ఇక్కడి నుంచి పెరుగుతుంది అంటే పెరిగిందా, ఎక్కడి నుంచి పడుతుంది అంటే పడిందా, అది ఎక్కడి వరకు పడుతుంది అంటే ఇక్కడ లెవెల్ ఉందా, ఇక్కడ ఆగుతుంది అంటే ఇక్కడ ఆగిందంటే ఇక్కడ లెవెల్ ఉందా, ఇలా క్లియర్ కట్ డైరెక్షన్ అనేది మీకు తెలుస్తుంది. ఇందులో క్రూషియల్ పాయింట్, డైలీ లెవెల్స్, బై అండ్ సెల్ సిగ్నల్స్, ఇదొక్క దాని మీద మీరు ప్రాక్టీస్ చేస్తే, దీని మీద ట్రేడ్ చేయడం నేర్చుకుంటే మీ భవిష్యత్తుకి 100% ఉపయోగపడుతుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడచ్చు. ఇంకొకరి దగ్గర చేయి చాపే పని లేకుండా ముందు మీలో ఉన్న భయం పోద్ది, మీ మీద మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. నేనేమన్నా చేయగలను, నా భవిష్యత్తుకి మంచి దారి నేను చూసుకోగలను, నా పిల్లలకి మంచి భవిష్యత్తు చూపించగలను అని మంచి కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. రోజుకి 4-5 వేలు సంపాదించడం అనేది స్టాక్ మార్కెట్లో ఈజీ. దానికోసం మీ దగ్గర లక్షలు అవసరం లేదు. 1 or 2 లాట్స్ కొనుక్కుండే డబ్బులు అంటే 25-30 వేలు ఉంటే చాలు, సంపాదించుకోవచ్చు. కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మీరు 10 రోజుల్లో నేర్చుకుంటారా, నెల రోజుల్లో నేర్చుకుంటారా, ఒక సంవత్సరంలో నేర్చుకుంటారా, ఈజీ. క్లియర్గా మీకు సిగ్నల్స్ వస్తాయి. వాటిని బేస్ చేసుకొని మీ ఎమోషనల్ దీని మీద చూపించకూడదు, మీ సొంత నిర్ణయాలు దీని మీద చూపించకూడదు. సిస్టమ్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వడం నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే సిస్టాన్ని ఫాలో అవ్వడం నేర్చుకుంటారో మీరు ఆటోమేటిక్గా మీ మనీ అనేది ఎర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనీ ప్రింటింగ్ మిషన్ మీ చేతిలో ఉన్నట్టే. అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలియని ధైర్యం వస్తుంది. ఎటువంటి సమస్యనైనా జయించగలరు, మీ పరిస్థితులను జయించగలరు, మీ ఫ్యామిలీకి మంచి భరోసా ఇవ్వగలరు. ఇవన్నీ ఏంటంటే నేను ఒకప్పుడు ఫేస్ చేసినవి కాబట్టే నేను ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఒక సగటు మధ్యతరగతి వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, దేనికి భయపడతాడు. మధ్యతరగతి వ్యక్తి అంటే ప్రతి దానికి భయపడతానే ఉంటాడు. ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది, ఏమవుతుందో ఏమో అని. రేపు ఎలాగా, వచ్చే నెల ఎలాగా, ఈ నెల ఎలా గడిచింది, వచ్చే నెల ఎలాగా, ఈఎంఐలు ఎలాగా, ఇలా రకరకాల కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడైనా రిలీఫ్గా ఉంటే టైం వేస్ట్ చేయకుండా మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈ సంవత్సరానికి కాకపోయినా వచ్చే సంవత్సరానికైనా ఆ సబ్జెక్టు మీకు ఉపయోగపడుతుంది. అర్థమవుతుందండి నేను చెప్పింది? స్టాక్ మార్కెట్లో బయట ఉన్న సబ్జెక్టులన్నీ తిరగేసేయండి, మన వీడియోస్ చూడండి. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు బయట ట్రైనర్స్ కానీ మెంటర్షిప్లని ఇవని డైలీ కాల్స్ అని కొన్ని 100 మంది ఉన్నారు, కొన్ని 100,000 రకాల సబ్జెక్టులు చెప్తున్నారు. కానీ వాళ్ళ సబ్జెక్టులకి మన సబ్జెక్ట్కి మన తెలుగులోని హిందీలో కూడా ఎక్కడ అవ్వడం లేదండి. ఇంత క్లియర్గా ఎవరు చెప్పడం. మీరు కావాలంటే మీ తెలివిని అంతా ఉపయోగించి వాళ్ళ ఫోన్లో మొత్తం మన ప్రపంచం అంతా మన చేతి ఉన్న ఫోన్లో ఉంది, చెక్ చేయండి. 1 గంట టైము, లేకపోతే 1 గంట కాదు, 1 వారం టైం స్పెండ్ చేయండి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఖాళీగా టైం వేస్ట్ చేయొద్దు. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ కొత్త విషయంలో వాళ్ళు చెప్పేది ఎంతవరకు ప్రాక్టికల్గా వర్క్ అవుతుంది అని ఆలోచించండి. చూడండి, చెప్పింది నిజమా కాదా అని అబ్జర్వ్ చేయండి, నిర్ణయం తీసుకోండి. టైం మట్టుకి వేస్ట్ చేయొద్దు. 100% టైం చాలా వాల్యుబుల్. ఆ టైం అనేది మనం ఏదన్నా కొత్త విషయం నేర్చుకోవడానికి, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడితే, అది మనకు ఆదాయపరంగా ఉపయోగపడితే అది మీ ఫ్యూచర్ అనేది చాలా డెవలప్ అనేది జరుగుతుంది. ఎంతసేపు భయపడుతూ బతుకుతాం, ఎంతసేపు ఖర్చులు తగ్గించుకుంటూ బతకడం, ఇలాంటివి కాదు. మనకి నచ్చినట్టు లైఫ్ని లీడ్ చేయాలి అంటే మనం
ఏదన్నా చేయగలగాలి. అది కసిగా చేయాలి. నేర్చుకోండి, కసిగా నేర్చుకోండి, మీకు నేను నేర్పుతా. ఈజీ వే నేను చూపిస్తా. మార్కెట్ని డీకోడ్ చేయడానికి ఈజీ ఇండికేటర్స్ నేను ఇస్తా. ఇండికేటర్లు అంటే పని చేయవు, ల్యాగింగ్ ఇండికేటర్లు అని ఒక ముద్ర వేశారు. ఎందుకంటే వాళ్ళకి చేతకాక. 100% చెప్తున్నాను నేను. వాళ్ళకి చేతకాక మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందో దేవుడు కూడా చెప్పలేడు. ఇండికేటర్స్ అన్ని ల్యాగింగ్ ఇండికేటర్లు పని చేయవు అని ఒక భ్రమలో స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యామిలింగ్, ఆప్షన్ బయింగ్లో ఎవడో డబ్బులు సంపాదించలేడు, ఇలాంటి ఒక నెగిటివ్ ముద్రలో మార్కెట్ మీద వేసేసారు. అదే భయం ఇంకా కొనసాగుతుంది. కానీ మన సబ్జెక్టు దానికి అంతటికి సమాధానం. మార్కెట్ ఈరోజు ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, ఈ వారం ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఈ వారం ఏ ప్రైస్కి వెళ్తుంది అని వీక్లీ లెవెల్స్, డైలీ ఇంటర్డే లెవెల్స్, అందులో మన ఎంట్రీలు, ఎగ్జిట్లు, మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడం, అది ఎంతవరకు వెళ్తుందో తెలుసుకోవడం, క్లియర్ కట్గా పాయింట్స్ తీసుకొని బయటికి రావడం. అర్థమవుతుందండి. చాలా సింపుల్గా సిస్టాన్ని ఫాలో అవుతా మనీ అర్న్ చేసుకుంటా మనకు నచ్చిన లైఫ్ లీడ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. మన పిల్లలకి, మన ఫ్యామిలీకి మంచి భరోసా, భవిష్యత్తు చూపించడానికి ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్లో ఇంకొకటి ఏంటంటే, ఈ మార్కెట్లో డబ్బులు సంపాదిస్తామని చాలామంది వస్తారు. ఈ పిచ్చి పిచ్చి సబ్జెక్టులు తీసుకొని వన్స్ ట్రేడింగ్లోకి వచ్చాక లక్షలు పోగొట్టేస్తారు. కానీ ఎక్కడ తప్పు జరుగుతుంది, నేను ఎందుకు నష్టపోతున్నానని ఒక్కడ కూడా ఆలోచించడు. మళ్ళీ చేసిందే చేసి అదేంటి హోపు, మళ్ళీ నేను సంపాదిస్తానేమో, మళ్ళీ వస్తాయేమో అని ఆశ, దాంతో ఇంకా పోగొట్టుకుంటారు. కానీ విషయం ఏంటంటే, అసలు ఎందుకు పోగొట్టుకుంటున్నానని ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు వాడే థియరీ, వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్టు, వాళ్ళు ఎంట్రీ తీసుకోవడానికి ఉపయోగించే థియరీ అంత తప్పు ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్కి ఒకసారి అలవాటు పడ్డాక దాన్ని మానలేరు. మళ్ళీ డబ్బులు లేకపోతే మళ్ళీ అప్పు చేసేస్తారు, మళ్ళీ కొన్నాళ్ళకపోతే మళ్ళీ డబ్బులు వస్తే ఇందులోనే పెట్టి చేస్తారు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఒకసారి కాకపోతే ఒకసారైనా తన భవిష్యత్తు మారుతుందని ఆశతో తప్పు మీద తప్పు చేస్తారు. అవసరం లేదు, మీకు సరైన సబ్జెక్టు నేను నేర్పిస్తాను. ఆ సబ్జెక్టు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీకు పెద్ద నాలెడ్జ్ లేకపోయినా, మీరు పెద్ద సైంటిస్టులు అవసరం లేదు, పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్ అవసరం లేదు, మీకు నెంబర్లో రంగులు తెలిస్తే చాలు, ఇండికేటర్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. బై అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి, కాల్ కొనుక్కోవడం, పుట్టు కొనుక్కోవడం, ఎంట్రీ అవ్వడం, ఎగ్జిట్ అవ్వడం, ఇలాంటి బేసిక్స్ వస్తే చాలు, ఈజీగా ట్రేడింగ్లో మీరు సక్సెస్ అవుతారు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా సిఈ ట్రేడ్, పిఈ ట్రేడ్. నిన్న నా వీడియో ఎవరైతే చూసారో ఈరోజు కూడా చూడండి. ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా డబ్బులు వస్తాయా లేవా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆలోచించండి, టైం వాటికి వేస్ట్ చేయొద్దు. ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ భవిష్యత్తులో మారుతాయి కంపల్సరీ. మీ ప్రయత్నం అనేది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్.